ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మనం గమనించాలి, ఈ రోజున మొదటి ఆదివారం తర్వాత వచ్చే మంగళవారం అనగా ఈరోజు దైవ సేవకుల యొక్క కూడిక. దేవుని యొక్క సేవకులందరినీ ప్రభు పేరట అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధిలో మీరందరూ కూడా పాలు పొందాలని, దేవుని యొక్క వాక్యం వింటూ మనమందరము సేవకులుగా మనమందరం బలపరచబడి మనం ఉన్న ప్రాంతాల్లో దేవుడు మనకిచ్చిన పరిచర్యలో మనం ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ముందుకు కొనసాగించబడాలని దేవుని సేవకులుగా నేను కోరుకుంటున్నాను. కనుక ఈ ఉదయకాలం ముందు అందరూ విశ్వాసులు సేవకులందరూ కూడా గమనించండి. సేవకులైతే తప్పనిసరిగా కర్మెల్ రివైవల్ మినిస్ట్రీ చిలకలూరుపేటలో జరుగుతున్న ఈ పరిచర్యలో మీరు పాలు పొంది దేవుని ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలని, సేవకులుగా మనం అందరం బలపరచబడాలని, దీవించబడాలని మా ప్రేమపూర్వకమైన ఆహ్వానం. అలాగే విశ్వాసులు వింటున్నట్లయితే మీరందరూ దైవ సేవకుల యొక్క కూడిక క్షేమకరంగా, ఆశీర్వాదకరంగా, అనేకులకు దేవునికరంగా ఉండేటట్లుగా ప్రభు ప్రతి సేవకుని దీవించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపం చేసుకోవాలని ప్రేమతో కోరుకుంటున్నాను. ప్రభు కృప మనకు తోడుగా ఉండను గాక. ఆమేన్, హల్లెలూయా. సో దైవజనులుగా ఈరోజు మనం ఒక మాటను జ్ఞాపకం చేసుకుంటే సేవకులందరికీ ఈ మాట వర్తిస్తుంది. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నమ్మకమైన పనివాడిని, నమ్మకస్తుడైన వ్యక్తిని యజమానుడు తన పని మీద నియమిస్తాడు. అలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకంగా ఉన్నావు గనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమించుచున్నానని యజమానుడు తన పనివాడితో చెప్తాడన్న విషయాన్ని, ఆ యొక్క ఇన్సిడెంట్ని, ఆ సంభవాన్ని ఉదాహరణ రూపకంగా యేసయ్య మనకు సువార్తలో బోధించాడు. కనుక ప్రతి సేవకుడు, ప్రతి సేవకురాలు దైవుంచి నమ్మకమైనటువంటి పనివాళ్ళుగా నమ్మకత్వాన్ని కాపాడుకుంటూ దేవుని పరిచర్య చేద్దాం. దేవుని యొక్క సన్నిధిలో ప్రభు ఎదుటికి మనం వెళ్ళినప్పుడు ఆయన ప్రత్యక్షతలో, ఆయన రెండవ రాకడలో మనకు మెప్పు, మహిమ, కీర్తి కలుగుటకు కారణమవుతుందని దైవజనుడు పేతురు గారు చెప్తున్నారు. కనుక ఈ ఉదయకాలం ముందు మరొకసారి హృదయపూర్వకంగా సేవకులందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రతి సేవకుడు, సేవకురాలు తప్పనిసరిగా మీరు ఈ యొక్క సేవకుల కూడికలో పాలు పొందండి. అలాగే విశ్వాసులైతే తప్పకుండా అందరూ మీరు సేవకుల కొరకు ప్రార్థన చేయాలని ప్రేమతో కోరుకుంటున్నాను. ప్రభు మనకు తోడుగా ఉండను గాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రం. ఈ రెండవ మాసం మొదటి సేవకుల యొక్క కుడికలోకి, మొదటి నాయన పునరుద్ధానపు ఆరాధన తర్వాత వస్తున్న ఈ మంగళవారపు దినాన సేవకులుగా మమ్మల్ని అందరినీ మీ ఆత్మచేత సమకూర్చండి. మీరే మమ్మల్ని ఏ ఉద్దేశంతో అయితే సమకూరుస్తున్నారో ఆ ఉద్దేశాలు మాకు మీరు బయలుపరుస్తూ, మాకు మీ ద్వారా పొందుకున్నటువంటి సేవ పరిచయను మీ ఎదుట మేము నిలబడిన రోజున బల నమ్మకమైన మంచి దాసుడా అన్నటువంటి సాక్ష్య సంబంధమైన జీవితం జీవించుటకు సహాయం చేయండి. కృపయు కాపుదల క్షేమ సమాధానాలు అనుగురించి ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామమున ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృప, సేవకుల కూడికకు కూడి వస్తున్న వారందరికీ, అలాగే సేవకుల నిమిత్తమే ప్రార్థన చేయడానికి సిద్ధపడిన ప్రతి హృదయానికి కృపయు క్షేమ సమాధానాలు నిరంతరం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. తప్పకుండా సేవకులను మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సేవకులు కూడా రండి. విశ్వాసులైతే ఖచ్చితంగా సేవకుల కొరకు ప్రార్థన చేయాలని మనం వారి మిమ్మల్ని ప్రేమతో రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అనేకులకి షేర్ చేయండి. దేవుని యొక్క పరిచర్యలో భాగస్వాములు కావాలని ప్రేమతో కోరుకుంటున్నాం. ఆమేన్.